2014 తర్వాత వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో నరేంద్ర మోడీకి, స్థానిక నాయకులకి పోటీ అన్నటువంటి విధంగా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. అది సక్సెస్ అయింది మొదట్లో. కానీ 2018లో జరిగిన పార్లమెంట్ ఇదే మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో దెబ్బతిన్నారు. దాంతో అప్పటినుంచి వ్యూహం మార్చారు. నరేంద్ర మోడీని ఒక గెస్ట్‌గా పిలుస్తారు. మిగతాదంతా రాజకీయం లోకల్‌గానే చేస్తారు. స్థానిక నాయకులతోనే చేస్తారు. నరేంద్ర మోడీ ఘాటైన ఉపన్యాసాలతో వేడెక్కిచ్చి వదులుతారు. ఇప్పుడు మొన్ననే ఏదైతే బెంగాల్‌లో టార్గెట్ చేసి వచ్చినటువంటి నరేంద్ర మోడీ తాజాగా తమిళనాడుని టార్గెట్ చేశారు. స్టాలిన్ ప్రభుత్వాన్ని, డీఎంకే ప్రభుత్వం మీద నిప్పులు జరిగారు. రాష్ట్రంలో సీఎంపీ కరప్షన్ మాఫియా క్రైమ్ సర్కార్ రాజ్యం వెళ్తోందని మండిపడ్డారు. అవినీతి మాఫియా నేరాలకు డీఎంకే సర్కార్ పర్యాయపదంగా మారిపోయిందని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకే గట్టిగా బుద్ధి చెప్పాలని తమిళనాడు ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు. సీఎంపీని ఎవరు సహించబోరన్నారు. అక్కడ జరిగినటువంటి బహిరంగ సభలో మాట్లాడుకొచ్చారు. డీఎంకే ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. తిరుప్పరకొండలో ఇటీవల జరిగిన కార్తీక దీప వివాదాన్ని ప్రస్తావించారు. కోర్టు ఆదేశాలను డీఎంకే లెక్క చేయలేదని ఆక్షేపించారు. భక్తుల హక్కుల రక్షణకు తాము కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. డీఎంకేలో ఎవరైనా పైకి ఎదగాలంటే వారసత్వం, అవినీతి, మహిళల మీద వేధింపులు ప్రమేయం ఉండాలని ఎద్దేవా చేశారు. మన సంస్కృతిని అవమానించే వాళ్ళకి ఆ పార్టీలో పెద్దపేట వేస్తుంటారని విమర్శించారు. డీఎంకే ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, పారదర్శకత, జవాబుదారీతనం అంటే ఇష్టం ఉండదన్నారు. కేవలం ఒక్క కుటుంబం కోసం పనిచేస్తుందని మండిపడ్డారు. తమిళనాడులో ఎంత అవినీతి జరిగిందో, ఎవరికి జేబుల్లోకి ఎంత సొమ్ము వెళ్ళిందో చిన్నపిల్లలకు కూడా తెలుసు అన్నారు. డీఎంకే కబంధ హస్తాల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించడానికి మనమంతా ఒక్కటి కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందామన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం కేంద్రంతో భుజం కలిపి పనిచేసే ప్రభుత్వం కావాలన్నారు. డీఎంకే పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆక్షేపించారు. డ్రగ్స్, నేరాలు తప్ప ఇక్కడ అభివృద్ధి లేదన్నారు. యువత మాదక ద్రవ్యాల ఉచ్చులో చిక్కున్నారని, మహిళలు వేధింపులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత అధికారంలో ఉన్నప్పుడు నేరాలను కట్టడి చేశారని ప్రధాని మోడీ గుర్తు చేశారు. ప్రస్తుతం డీఎంకే పాలనలో ప్రజలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు.